ఖమ్మంలో జరిగిన కమలదళ శంకరాల సభ. పెద్దలు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి వీరపనేని పద్మ గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్ గారు, జిల్లా అధికార ప్రతినిధి రామ్శెట్టి నాగేశ్వరరావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరుడు జ్వాలా నరసింహరావు గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సోదరుడు భిక్షపతి గారు, ఓబీసీ మోర్చా రవి గారు, అదేవిధంగా దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోదరుడు సుదర్శన్ గారు, ఎరుపాలెం మండల శాఖ అధ్యక్షులు నరసింహరావు గారు, నాగులవంచ నుంచి పెద్దలు మనందరికీ సుపరిచితులైనటువంటి మద్దినేని వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు రాజ్యం గారు, ఫణికుమార్ గారు, నాగమణి గారు, పెద్దలు యోగేశ్వరరావు గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. పటేల్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు భారతదేశంలో అన్ని ప్రదేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. భారతదేశం కూడా ప్రపంచంలో ఒక గొప్ప దేశం అని అందరూ అనుకుంటున్నారు. నిజం అది. మరి ఈరోజు ఖమ్మంలో గత 10 సంవత్సరాల నుంచి మనకి ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని ఈరోజు మనకి కావాల్సింది మన అభివృద్ధి, మన ఆసుపత్రులు బాగుపడడం, మన కోసం విద్య కళాశాలలు రావడం, మన కోసం ఉపాధి కోసం పరిశ్రమలు రావడం కోసం, వ్యవసాయాల కోసం వ్యవసాయదారుల కోసం పరిశ్రమలు కానీ, వారికి పంట పండించినందుకు గిడ్డంగులు కానీ, కోల్డ్ స్టోరేజెస్ కానీ, వారి పదార్థాలు ఉత్పత్తులు అమ్ముకోవడానికి లింకేజెస్ అంటే మార్కెటింగ్కి ఉపయోగపడే ఏమన్నా చేసుకోవాలి. ఇది మనకు సంబంధించిన విషయాలు ఇవి. మరి ఇక్కడ ఒక్క ఆసుపత్రి రావట్లేదు, కళాశాలలు రావట్లేదు, రైతులను ఉద్దేశించి ఏమి పరిశ్రమలు రావట్లేదు. మరి మనం చదువుకున్న పిల్లలు వారికి ఉద్దేశించి ఏ పరిశ్రమలు కానీ ఏమి కానీ రావట్లేదు. మరి వైద్యం లేదు, విద్య లేదు, వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి లేదు, ఉపాధి లేదు. మరి మనం ఏం పాపం చేసినాం? అన్ని చోట్లలో అభివృద్ధి అంటే అభివృద్ధి అని వెళ్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలలో అడిగినవరికి అడిగినంత ఇస్తూ ఉంటే మరి మన ఖమ్మం గురించి పరిస్థితులను పట్టుకునే పరిస్థితులు ఇంతవరకు ఏమీ ముందుకు పోవట్లేదు. మరి ఇది మనం గమనించాలి. కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి అనేక పార్టీలకు మనం అవకాశం ఇచ్చినాం. కానీ వారు స్వంత లాభాల కోసం, కుటుంబీకుల కోసం వారు పట్టుబడుతున్నారు తప్ప మన ఖమ్మం జిల్లా కోసం, మన ప్రజల కోసం, మన బాగోగుల కోసం వారు ఆలోచించే వారికి టైం లేదు, వారికి ఉద్దేశం కూడా లేదు. ఒకరేమో వారి కొడుకు కోసం, ఇంకోరు వారి భార్య కోసం, ఇంకోరు వారు తమ్ముడు కోసం టికెట్లు ఇప్పించుకునే కార్యక్రమంలో ఉంటే చివరకు వియ్యంకుడికి వచ్చింది. మరి ఆ వియ్యంకుడు ఎక్కడి నుంచి అయ్యా అంటే పక్క డిస్ట్రిక్ట్ నుంచి. అంటే మన సమస్యలు మనకు అర్థమవుతాయా, పక్క ఆయనకు అర్థమవుతాయా? ఇక్కడ పుట్టిన బిడ్డను కాబట్టి, ఇక్కడ గడ్డ బిడ్డను కాబట్టి మనకి సమస్యలు తెలుస్తాయి, మనకి అభివృద్ధి ఎక్కడుందో మనకు తెలుస్తుంది, అవకాశాలు ఎక్కడున్నాయో మనకి తెలుస్తాయి. మాది ముల్కల్పల్లి అంటే మీకు చాలా దగ్గర తెమ్మంపేట ఊరు. ఇక్కడ పెరిగిన మీ మధ్య పెరిగిన మీలో ఒకటి కాబట్టి మన సమస్యలు మనకు తెలుసు, మనకి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో మనకు తెలుసు. నరేంద్ర మోడీ గారు దేశం